నేను 64లో వచ్చిన 75 బ్యాచ్. ఇప్పుడు నంజుడయ్య సార్ ఉండనా హెడ్ మాస్టర్? నంజుడయ్య గారు హెడ్ మాస్టర్. పొట్టి శ్రావణ స్కూల్ పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. మీరందరూ సంపూర్ణ ఆర్థిక క్షేమంగా ఉండి బాగా అభివృద్ధి పథంలో నడిచి సంతోషంగా క్షేమంగా మీ కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. పొట్టి శ్రావణ స్కూల్లో పనిచేయడం అంటేనే ఒక పూర్వజన్మ సుకృతి ఫలం. నేను 64లో వచ్చినాను, అక్కడ చేరినాను అనమాట. 64 అంటే 97 వరకు ఒక్కటే స్కూల్లోనే రికార్డ్ బ్రేక్ 33 ఇయర్స్ నా సర్వీస్ అంతా కూడా పొట్టి శ్రావణ స్కూల్లోనే పనిచేశాను అనమాట. నేను అది పొట్టి శ్రావణంలో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతి ఫలంగా భావిస్తున్నాను. జిల్లా పరిషత్లో పనిచేసినాను అనమాట. బండ మీద పల్లెలో పనిచేసినాను. మరి తర్వాత ఇసురాలపల్లిలో పనిచేసినాను. బీడీ అయినా ఇసురాలపల్లిలో పనిచేసినాను 63లో. అక్కడ పనిచేస్తా అంటే ఇక్కడ మనకి ఇక్కడ వేకెన్సీ ఉంటాయని చెప్తే ఇక్కడికి వచ్చేస్తాను. అప్పుడు నంజుడయ్య హెడ్ మాస్టర్ అనమాట. అంతా ఏమా ఏం కదా అప్పుడు అంతా కోనే రావు ఎంఏ చేస్తారు అంతా ఉంది అనమాట. మేము ఎప్పటి నుండి లాస్ట్ వరకు ఎప్పుడైనా ఒక్కపారి ట్రాన్స్ఫర్ వచ్చింది, నువ్వేం భయపడతాయని ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, సాయంత్రానికి క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి 64 నుండి 97 వరకు రికార్డు ఇంతవరకు ఎవరు కూడా అంత లేపు చేసిందన్నమాట. నేను పనిచేసినాను. నేను నీ పొట్టి శ్రావణకు వచ్చిన తర్వాత కూడా అది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఎంతో మీరు కూడా పొట్టి శ్రావణంలో పనిచేయడం అంటే పూర్వజన్మ సుకృతం. పొట్టి శ్రావణంలో చదవడం అంటే కూడా పూర్వజన్మ సుకృత ఫలమే అనమాట. పిల్లలంతా కూడా చాలా మంచిగా ఒబీడియంట్గా డిసిప్లైన్డ్గా ఉండాలన్నమాట. మేము ఏం చెప్పినా ఏం కొట్టినా కానీ ఎవరు బాధపడేవాళ్ళు కాదు. పేరెంట్స్ కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సార్ మీ పిల్లల కోసం మాకు మీరు క్రమశిక్షణలో పెట్టడానికి ఏం చేస్తున్నారు కాబట్టి అని చెప్పేవాళ్ళు కానీ ఎవరే కానీ వచ్చి కంప్లైంట్ చేసేదేం లేదు. నేను మొదటి ఇంతకుముందు మనం దాంట్లో చెప్పినాను అనమాట. పని చేస్తే పటిష్టంలో పనిచేయాలా, చదివితే పట్టిన స్కూల్లోనే పనిచేయాలా. నేను 3 తల్లులుగా భావిస్తానమాట. మా అమ్మ నాగమ్మ తల్లి, నేను ఒక్కతే కొడుకు. నేను పల్లెలో తాడిపెట్టు దగ్గర పుచ్చిరెడ్డిపల్లిలో ఉన్నానమాట. మా నాన్న నేను పుట్టిన సంవత్సరానికి చనిపోయాడు, లేడు. మా అమ్మ ఒక్కతే ఉంది. కష్టపడి నన్ను చదివించేసింది. తర్వాత 2 ఎకరాల పొలం ఉంటే నేను బాగా స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్, 10th క్లాస్లో కూడా స్కూల్ ఫస్ట్ అనమాట. అందువల్ల టీచర్లు అందరూ చదివించుకోమ్మా అంటే ఆ 2 ఎకరాల పొలం అమ్మి అప్పుడు ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నా. అప్పుడు ఇంటర్మీడియట్ బ్యాచ్, లాస్ట్ బ్యాచే. డిగ్రీ బ్యాచ్ కూడా లాస్ట్ బ్యాచే, 2 years డిగ్రీ కోర్సు. మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్, 5 సబ్జెక్ట్